ఇవి చేపగుడ్లు అండి. మేమైతే జనపై అంటాం, మీకు అందరికి అర్థం కావాలి కాబట్టి చేపగుడ్లు అన్నాను. ఇవి పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకొని 3 పొంగులు రానిచ్చి పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకొని పక్కన. ఇప్పుడు బాండీలోకి 3 చిటికెలు నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వాటి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపాలి. ఇప్పుడు ఉల్లిపాయల్లో 1/2 చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని తిప్పుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చేపగుడ్లను బాండీలో వేసుకొని తిప్పుకోవాలి. ఆ గడ్డలన్నిటినీ చిదుపుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. ఆ చేపగుడ్లు కలర్ చేంజ్ అయ్యే వరకు మనం తిప్పుకుంటూ కింద అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, ఎందుకంటే త్వరగా మాడిపోతుంది కాబట్టి. 3 మినిట్స్ తర్వాత నాకైతే ఇలా కలర్ చేంజ్ అయింది. అప్పుడే కాదండి, ఇంకా 2 మినిట్స్ ఉంచిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడైతే నేను 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మనం వేసిన కారం స్మెల్ అయితే రాకుండా ఉండాలండి. అలా ఉండడానికి మనం కొంచెం సేపు వరకు తిప్పుతూనే ఉండాలి. కారం వాసన రావట్లేదు కాబట్టి పొడి మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీరు మసాలా ఎక్కువ తినరనుకుంటే తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు తిప్పుకొని కొత్తిమీర ఉంటే మీరు వేసుకోండి. మా దగ్గర లేదు, మేము స్కిప్ చేసాం. దీనిలోకి ఒక అరచక్క నిమ్మకాయ రసం పిండుకోండి. అంతే, చేపగుడ్ల వేపుడు రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Goodbye.